Right answer. Okay, ready? 1, 2, 3. Very good. Okay, abbaiki ke oka pencil gift. Ready sample kottandi. Okay. అశోక్ అన్న నేను సాయంత్రం ఒక స్టోరీ చెప్పాడు. ఆ స్టోరీ పేరేంటి? దాంట్లో చెప్పండి. నిజ స్నేహితుడు. ఓకే, దాంట్లో వాక్యం సారీ కూర్చో. ఎవరు చెప్తారు? చెప్పు. వెరీ గుడ్. ఓకే, కొంచెం బాగా అనుకుంటున్నాను. ఓకే, రెడీ? 1, 2, 3. కూర్చోండి. ఓకే, నిన్న అశోక్ అన్న మిషనరీ స్టోరీ చెప్పాడు కదా. ఏ మిషనరీ గురించి చెప్పాడు? చెప్పు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. తప్పదు వస్తుంది గట్టిగా. అక్కడే కొంచెం. ఓకే, రెడీ? 1, 2, 3. ఓకే, నిన్న నిజమైన స్నేహితుడు అశోక్ అని స్టోరీ చెప్పాడు కదా. ఆ స్టోరీలో ఉన్నటువంటి క్యారెక్టర్లు ఎవరెవరు? చెప్పు చెప్పు. ఓకే, అంతేనా? ఓకే, రైట్ ఆన్సర్. Ready? 1, 2, 3. Very good. Okay. Mama, God bless you. ఓకే, ఈరోజు నేర్చుకున్నటువంటి రెండో పాట ఏంటి? నేర్పిస్తున్నాడు కదా. నేర్పిస్తున్నాడు కదా, నేర్చుకున్నాం. ఇంటికెళ్ళి అమ్మ, ఇంటికెళ్ళి పడదు అమ్మ. ఆడేది పాట. ఈ రోజు నేర్చుకున్న రెండో పాట. ఈ రోజు అంకుల్ మీరు రెండో అదే నేర్పించారు. ఎవరు చెప్పండి కరెక్ట్గా. ఈ రోజు నేర్చుకున్న రెండో పాట ఏదది? ఏదది? ఇంకా సాయంత్రం నేర్చుకున్నాను. రాజధాని పాడేది. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఏంటంటే ఆదివారం ఉన్నారు అందరూ. ఇంత సమాధానం రాదు. ఓకే, నాకేసి కొడతాను. నేను బాగా రెడీ? కొంచెం ముందుగా. రెడీ? ఊరుగా ఆడతావా? అదే అన్ని నాలుగు బంగాళా ఊరుగా కొడతావు. చెంది కాదు ఆయన. ఓకే, రెడీ? 1, 2, 3. మూడో పాట ఏంటి? చెప్పండి. ఏంటి చెప్పాలి? తప్పని పట్టుకుని గట్టిగా. రెడీ? 1, 2, 4. 1, 2, 3. Very good. ఈ తప్పుడు వాటిని మీరు. ఓకే, ఈరోజు నేర్చుకున్న మొదటి పాట ఏంటి? చెప్పచ్చు. దేవుని వారసు. ఓకే, రైట్ ఆన్సర్. నీకు నేను వంటతో చెప్పలా. నేను వంటతో చెప్పాలి. జడ్జి నేను మీరు కాదు. నేను చౌడ పోతుందని అడిపోయా.
ఈ విగా మాత్రం ఉంది, ఏం చేద్దాం? ఇంట్లో పోగొట్టిన కూడా ఆత్రంగా తింటాను. రెడీ, కాలు అడ్డు పెట్టాము. 1 2 3. ఓకే, గట్టి చప్పట్లు. ఓకే, ఇప్పుడు ప్రశ్న. ఈరోజు అశోక్ అన్న ఒక స్టోరీ చెప్పాడు. దాంట్లో 3 క్యారెక్టర్లు ఉన్నారు. ఆ 3 పేర్లు ఏంటి చెప్పండి. వెరీ గుడ్, గట్టి చప్పట్లు. ఓకే, రెడీ. 1 చిన్నప్పుడు ఆడ గుర్తుకొస్తున్నట్టు. ఓకే, రెడీ. 1 2 3. గట్టి చప్పట్లు అక్కడ కూడా. ఓకే, ఈరోజు స్టోరీ అయిపోయిన తర్వాత ఆ స్టోరీలో మొత్తం 3 విషయాలు నేర్చుకున్నాం. అన్నయ్య సర్కార్ కథలో ఆ 3 విషయాలు ఏంటి చెప్పండి. అబద్ధం ఆడకూడదు, నిజం ఓకే. రెండోది మీరెవరు చెప్పద్దు, దాన్ని మీరు వచ్చాడండి. కూర్చోండి. పాస్. ఎవరు చెప్తారు? 3 విషయాలు చెప్పు. అబద్ధం ఆడద్దు. ఎవరికి? 2. కూర్చో. ఎవరు చెప్తారు? చెప్పండి. ఓకే, దేవుడికి యథార్థంగా ఇవ్వడం. 2 అబద్ధం ఆడకూడదు. ఓకే, వెరీ గుడ్. రెడీ. 1 2 3. ఓకే, తెలుగు ఉన్నారు కదా. అబద్ధం ఆడకూడదు. తర్వాత దేవునికి ఇవ్వాల్సింది యథార్థంగా ఇవ్వాలి. 3వది ఏంటంటే దేవుని సేవల మాట ఖచ్చితంగా వినాలి. ఓకే, రైట్. తర్వాత ఈ కథ అయిపోయిన తర్వాత ఖండిత వాక్యం నేర్చుకున్నాం. ఖండిత వాక్యం ఏంటి? ఖండిత వాక్యం ఏంటి? ఈ రోజు నేర్చుకున్న ఖండిత వాక్యం చెప్పండి, ఇబ్బంది లేదు. సఫలు కొట్టదమ్మా మనం. ఓకే, కూర్చో కూర్చో. అది చిన్నది, నేను పద్ధతి ఇస్తే చిన్నది. అది కూడా దేవుడు అంటే నేనేం చేయాలి? ఎవరు చెప్తారు సార్ త్వరగా చెప్పండి. ఏడా కూర్చోండి. చెప్పండి. 2 కొరింథీయులు 9వ అధ్యాయము 7వ వచనము. దేవునికి ఉత్సాహంగా ఇచ్చు వారిని ఆయన దీవించును. ఒకసారి చెప్పండి. దేవునికి ఉత్సాహముగా ఇచ్చువారిని దేవుడు దీవించును. 2వ కొరింథీ 9:7. సో లాస్ట్ డే వీడియోలో గేమ్ చేసి పంపుతారు. ప్లే చేయండి. మళ్ళీ ఇది సేమ్ 5 డేస్లో జరిగిన ప్రోగ్రామ్. ఓకే, రెడీ. 1 2 3. ఓకే, ఇప్పుడు ప్రైమరీ క్లాస్ పిల్లలు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు కూర్చొని ఉన్నారు. ఈ కూర్చున్న పిల్లలకి చెప్పినటువంటి ఖండిత వాక్యం ఏంటి? ఎక్కడ కూర్చున్న పిల్లలు
ప్రైమరీ ప్రైమరీనా ప్రైమరీ పిల్లలు అంటే త్వరగా ఓకే ఓకే ఎవరు చెప్తారు సార్ నువ్వు ఎట్లా చేయి చెప్పలేదు ఓకే ప్రైవేట్ క్లాసులో చెప్పండి కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 105వ వచనం ఈ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. మళ్ళా మిమ్మల్ని అడుగుతారు అప్పుడు నోట్ చేసుకుని గుర్తుపెట్టుకొని మంచి గిఫ్ట్ ఇస్తారు. ఓకే నువ్వు రాను గట్టి చెప్పండి ఒకసారి కొంచెం వెనక్కి జరిగినాను. ఓకే రెడీ 1 2 3 ఇంకా పెన్సిల్ తీసుకున్నా నోట్ తీసుకున్నావా పెన్సిల్ ఓకే ఓకే గట్టి చప్పట్లు బాబుకి గట్టి కొట్టండి. ఓకే జూనియర్ క్లాస్ పిల్లలు నేర్చుకున్నటువంటి కనుక జూనియర్ క్లాస్ పిల్లలు జూనియర్ క్లాస్ పిల్లలు మీరు ఒక మొక్కలు అందిస్తున్నారు. జూనియరా ఓకే చెప్పమ్మా. ఓకే చెప్పండి అమ్మాయి భగవంతుడే రెడీ. ఓకే వెరీ గుడ్ గట్టి చెప్పండి. రెడీ 1 2 3 సో ఈ అమ్మాయి కొంచెం చెప్పడానికి ట్రై చేసింది, తర్వాత ఆడడానికి కూడా వచ్చింది కాబట్టి ఈ అమ్మాయి కూడా చెల్లి గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచన. సరే గట్టి చెప్పండి. ఓకే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సీనియర్ క్లాస్ పిల్లలు ఈరోజు ఏం నేర్చుకున్నారు చెప్పాలి ఎవరన్నా? ఈరోజు సీనియర్ క్లాస్ పిల్లలు మీ క్లాస్లో ఏం నేర్చుకున్నారు? త్వరగా ఏదేవి చెప్పరా? మీరు నన్ను మీలో వాక్యం ఏం నేర్చుకున్నారు? వాక్యం ద్వారా ఏం నేర్చుకున్నారు అని కావాలి. మొక్కలో లేరా? మొక్కలో చెప్పరా? త్వరగా టైం అవుతుంది. మన మాటలలో కానీ మన ప్రవర్తనలో కానీ ఏ దేంట్లోనైనా మనం కరెక్ట్గా మనం కాదు అంటే నేను కరెక్ట్గా ఉంది అంటే పత్తులేసుకొని అక్కడ చెప్పడానికి రాదు. తినడానికి వచ్చిందా? కాదు ఇంకా ఎవరెవరు రాశారు? ఎవరెవరు రాశారు ఉత్తరం? యోగా పేదరా ఏమన్నా రాశారు? విశ్వాసులకు మాదిరిగా ఉండాలి పౌరు గారు తిమ్మకి చెప్పారు. మీరేం నేర్చుకున్నారు? మనం
వాక్యంలో కానీ మనము ఎక్కడ ఉన్నా కూడా మన మాటతోని ప్రవర్తనతో మన విశ్వాసంతో మనకు దేవునికి మాదిరిగా ఉండాలి. సమాజానికి కూడా ఒక మాదిరి అంటే మనల్ని చూడగానే ఒక క్రైస్తవులు వీళ్ళు అనేలాగా మనము జీవించాలి. మళ్ళీ తర్వాత అంతే. వెరీ గుడ్. గట్టి చెప్పండి. నేర్చుకున్న దాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని బై హార్ట్ చేయాలి. ఇప్పుడు చిన్నపిల్లలు కనుక స్కూల్లో 2 1 2 2 2 చెప్పు 2 3 6 2 4 8 అంటారు కదా. ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని కూడా చెప్పు 2 1 2 2 చెప్పు 2 3 6 2 4 8 2 4 అట్లా ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్లు పెట్టుకోకుండా సులువుగా చేసుకోకుండా దేవుడు ఈరోజు ఏమి నేర్పాడో అనేది బై హార్ట్ చేయండి. అందుకంటే బై హార్ట్ చేసి చేయవలసిన పని ఏంటంటే నేను ఒక డయాగ్రామ్ రాసుకున్నానని చెప్పాను. సో మీరు ఏం నేర్చుకున్నారో దాన్ని రైట్ ఆన్ ఇన్ యువర్ బుక్, మీ బుక్లో రాసుకుని పెట్టుకుంటే అది ఎప్పుడు మైండ్లో పెట్టేస్తాను. అంటే నేను ఈరోజు మీకు ఇన్ని విషయాలు చెప్పడానికి కారణం ఏంటంటే సో నేను ఎన్నో రాశాను. నా మట్టి నేర్చుకునే వాళ్ళంతా రాసి చేసే పని రాస్తారు. రాసి 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 ఏమవుతుందంటే మైండ్లో బయట అయిపోతుంది. సో ఇప్పుడు నేను రేపి చెప్పమన్నాను అనుకో, సపోజ్ పరిస్థితి కాలంలో 66 చెప్పమన్నాను అనుకో, ఆదికాండం నిర్మాకాండం దేవికాండం సంఖ్యాకాండం ఇట్లా కంటిన్యూషన్ 66 పుస్తకాల పేరు చెప్తాను. సో అట్లనే బిబ్లికల్లో 452 వచనాలు నేను నేర్చుకున్నాను, చెప్తాను. గొప్పతనం కోసం చెప్పట్లేదు. సో మీరు ఈ సహవాసంలో ఉన్న యవనస్తులుగా పిల్లలు మీరు కూడా ఏంటంటే ప్రతి వచనాన్ని రోజుకు ఒక వచనాన్ని బయట ప్రతిరోజు ఒక వచనం బయట ఒక వచనం బయట. సో రోజుకి కనీసం 2 రోజులకు ఒక వచనం నేర్చుకున్నా 130 వచనాలు నేర్చుకుంటారు సంవత్సరం. ఎన్ని వచనాలు? 130 వచనాలు నేర్చుకుంటారు. రోజుకు ఒకటి నేర్చుకుంటే 365 వచనాలు నేర్చుకుంటారు. ఈ సంవత్సరానికి 366 వచనాలు నేర్చుకుంటారు. సో పట్టండి. ఇంటికాడ అది ఉండలేదని, బిర్యానీ చేయలేదని, పానీపూరి లేదని అట్లేదు కదా. దేవుని వాక్యం మీద పట్టండి, గసితో నేర్చుకోండి. నేను రిఫరెన్స్ చేయడానికి చెప్తున్నాను. రీసెంట్గా నేను సోషల్ మీడియాలో చూశాను. అమెరికాలో జరిగిన గాట్ టాలెంట్ అనే ఒక ప్రోగ్రాంలో ఒక పాప 17 సంవత్సరాల అమ్మాయి వయసు బైబిల్ ఆదికాండం నుంచి రెవల్యూషన్ ప్రకటన గ్రంథం చివరి వచ్చిన వరకు మొత్తం బయట చెప్పింది. గట్టి సభలు పట్టిన అమ్మాయి గిన్నిస్‌లో పోటీగా ఇచ్చారు అమ్మాయి. సో మీరు అనుకుంటే అసాధ్యమైనది లేదు, ఖచ్చితంగా సాధ్యం. ఓకే, ఇప్పుడు చివరిగా నేర్చుకున్నటువంటి కాండ వాక్యం సీనియర్లే, పక్కింటి వాళ్ళు కాదు. సీనియర్లు అడుగుతాను చెప్పు. 23:1-6 ఏ అధ్యాయం? ఇప్పుడు నేర్చుకున్నావు, ఇంకా నేర్చుకుంది, ఇప్పుడు చదువుతున్నావు. ఇంతకుముందు నేర్చుకున్నావు, ఇప్పుడు నేర్చుకున్నావు. అదార్థం ఇప్పుడు మొత్తం ఇప్పుడు నేర్చుకున్నావు. ఎవరున్నారు? లేదు, 23:1-6 యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు. పచ్చికల చోట్లలో ఆయన పరిణ చేస్తున్నాడు. శాంతికరమైన జనుల వద్ద ఆయన నన్ను నడిపిస్తున్నాడు. నా ప్రాణాలను సేదతీర్చుచున్నాడు. కాలాంతకాలంలో నేను సంచరించను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉన్నావు. నీ జుట్టు కదయు, నీ దండము నాకు నన్ను ఆదరించును. నా శత్రువులంతా నీవు నాకు భోజనం సిద్ధపరిచి ఉన్నావు. నూనెతో నాకు అలంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొందుచున్నవి. బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేవాను. యెహోవా నా కాపరి, నాకు దేని కలగదు. పచ్చికల చోట్ల ఆయన నన్ను పరిణ చేయుచున్నాడు. శాంతికరమైన జనముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామం బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారంలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను.
నీవు నాకు భోజనం సిద్ధపరచదువు, నూనెతో నా తల అంటియుందువు, నా గిన్నె నిండి పొంగి పొందుచున్నది. నా బ్రతుకు దినములన్నీ నీ కృపాక్షేమంలో నా ఎంత వచ్చును. సో ఏముందా యాప్ ఉందా? ఓకే, సో ఇటువైపు కూడా చూపుతా ఉన్నాను, ఇటువైపు ఓకే. ఇప్పుడు చూడండి ఏముంది? ఏ రాబిట్ వైటా? ఓకే, ఇప్పుడు ఏ రాబిట్ ఉంది? చెప్పాలి పిల్లలు. బ్రౌన్ ఉందా? ఓకే ఓకే, 1 2 3. ఓకే పిల్లలు, ఇప్పుడు ఏముందో చూద్దామా? ఓకే, బిగ్ మౌసా? ఒరే మళ్ళీ వచ్చింది. ఓకే, మరి ఇప్పుడు వెనకాల ఏముందో చూద్దామా? ఓకే, గట్టి సపోర్ట్ పడదామా? ఓకే, అపవాది మన కళను భయంకరంగా మోసం చేస్తాడు, కాబట్టి మనం చూసిన దాన్ని ప్రతిదాన్ని కూడా నమ్మకూడదు. ఓకే, ఏదో ఒక చెప్పమని ఇచ్చినట్టున్నాను. మనకు వచ్చేసి నాకు ఎందుకేం పప్పులు కొనుక్కోవాలనుకున్నాను, దేవుడు కొనుక్కుంటాడా? ఓకే సరే, ఇదిగో నేను ఇప్పుడు ఇక్కడ ఎల్లో ఫ్లవర్స్ పెడతాను. కొంతమందికి ప్రార్థన చేసే అలవాటు ఉంటుంది, కొంతమందికి సువార్త చెప్తారు, కొంతమందికి సాక్ష్యం కలిగి ఉంటారు, మరి కొంతమంది దేవుని వాక్యాన్ని బోధించగలిగిన వారు, మరి కొంతమంది దేవునికి విధేయంగా జీవిస్తూ వారి సాక్ష్యాన్ని కాపాడుతున్నారు. అయితే చాలామంది వారికి ఉన్నటువంటి వ్యక్తిత్వాలను లేకపోతే వారికి ఉన్నటువంటి వాటిని కోల్పోతారన్నమాట. అయితే అటువంటి వారు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నేను తప్పిపోయిన వాడు నాయన అని దేవుడిని అడిగితే ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా వారి జీవితాలను మార్చి చేసే పని ఏంటంటే వారి జీవితాన్ని మార్చి దేవుడు అద్భుతంగా వారి జీవితాన్ని మార్చి వారి పట్ల అద్భుతమైన కృపను చూపిస్తాడు. ఓకేనా? ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, కనపడుతుంది ఏ కలర్? ఏ కలరు? బ్లాక్ అంటే పాపానికి గుర్తు. దేని గుర్తు? పాపానికి గుర్తు. పాపం పోవాలంటే రెడ్. యేసు రక్తంలో కడగబడాలి. అలా ఓకే, అలా కడగబడితే దేవుడు, అలా కడగబడిన మనము దేవుడి సన్నిధిలో అయ్యా ఓకే సరిపడుకో, కాలు పడుకో, అడ్డబెట్టుకో. ఓకే, అలా దేవుడి సన్నిధిలో కడగబడిన మనం ఆత్మలాగే జీవించాలి. అలా జీవించాలి, మనము పరిశుద్ధంగా జీవిస్తాం. ఓకేనా? గట్టి చెప్పండి కూడా ఒకసారి. ఓకే పిల్లలు, మనం ప్రార్థన చేస్తున్నాం. భోజనానికి వెళ్ళిపోవాలి. గొప్ప దేవుడు ఆడించుకున్నారైనా మీ నామాన్ని సృష్టిస్తున్నాను. చిన్నపిల్లల కార్యక్రమంలో ప్రభుత్వ తోడులో ఉన్నారు. స్తోత్రాలు. చిన్నపిల్లలు ఏదైతే నేర్చుకున్నారు, పాటలు, మంత్రవాక్యాలు, కథలు, ప్రభావ జీవితాల్లో వారు నమ్మకంగా బ్రతకడానికి అవి ఉపయోగపడడానికి సహాయం చేస్తారు. జరుగుతున్నటువంటి కొత్త జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. ఇంకా ముందు జరగబోయేటువంటి కార్యక్రమంలో కూడా
జనాల్లో కూడా ప్రభుత్వం తోడుగా ఉంటుంది. బిడ్డకి ఎక్కడ ఎండదప్పుడు అవ్వకుండా ప్రత్యేకమైన సరైన ప్రాబ్లం తీసుకోవాలి. క్షేమను అనుగ్రహించుకున్నాను నేను తెచ్చుకోవాలి. వేసునామం నుంచి ప్రార్థించి వేడుకున్నాను తర్వాత పక్క పిల్లలు వందనాలు టీచర్ గారు. దేవాలయం చిన్న అయ్యా ఆశీర్వదించండి. అయ్యా చిన్నపిల్లల మాట్లాడుకోవచ్చు వాగ్దానాలు అయ్యా మీరు నేర్చుకున్న ప్రతి ఒక్కటి వారి హృదయాలలో ఫలింపజేయండి. మీరు పెట్టండి తండ్రి, నీకు స్తోత్రాలు తండ్రి. అది మెద్దగా అయినప్పటికీ దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ బ్రతుకులకు సహాయం చేయండి. దేవాలయం స్తోత్రాలు జ్ఞాపకం చేసుకుని అయ్యా అక్కడ దూర ప్రాంతంలో ఈ రాశిని మధ్య పంపినామయ్యా, ఈ రాశిని బాగా వాడుకున్నామయ్యా. దేవుడని దీవించి ఆశీర్వదించినాము. వారిని వారి కుటుంబాన్ని దీవించండి. ఆయన అయ్యా సాయం చేయండి అయ్యా. మరి పిల్లలు ఎంతో కష్టపడి టీచర్లు కూడా ఆయన నేర్పిస్తున్నారు. పిల్లలకు మంచి ఆరోగ్యాలు ఇచ్చి జ్ఞానం ఇచ్చి ఆశీర్వదించున్నారు. స్తోత్రాలు చెల్లించి ఘనతమైనవే పొందుతున్నాను. మా రక్షకుడు మాత్రం ఏసయ్య పద్ధతి నామమున చెప్పించి వేడుకొంచున్నాను తండ్రి. కుమారుని యేసుక్రీస్తు వారి మహాకృప పరిశుద్ధాత్మని సహవాసం చేరును మనకు సకల పరిశుద్ధులు సదాకాలం తోడైనగాక.